సీఎం వైఎస్ జగన్ సిద్ధపాటు చేసుకుంటారు. ప్రభుత్వ హై స్కూల్కి చేరుకొని అక్కడ టీచర్ క్లాసులకు మొదట సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అనంతరం సో విద్యార్థులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంభాషిస్తూ ఉన్న దృశ్యాలు అవి వారిని పరిచయం చేసుకుంటున్నారు. అలాగే ట్యాబ్లు అందిస్తూ ఉన్న నేపథ్యంలో వారి సంతోషాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేడు వరుసగా 2వ ఏడాది ట్యాబ్లు పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా ఇది 2వ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయబోతోంది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ను 9,424 పాఠశాలల్లో నేడు విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కాసేపట్లో ఈ పంపిణీని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో ఆయన కాసేపు సంభాషించారు. అలాగే ఈ ట్యాబ్ల పనితీరు ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని అధికారులను అడిగి అలాగే పిల్లలకి వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ వారందరితోటి కూడా సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు స్టూడెంట్స్తో మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో ఈ ట్యాబ్ల వితరణ అన్నది కొనసాగే పరిస్థితి. దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువ గల ఒక్కో ట్యాబ్లో 15,500 విలువ గల బైజూస్ కంటెంట్ను కలిపి ప్రతి విద్యార్థికి కూడా 33,000 మేర లబ్ధి చేకూర్చబోతున్నారు. ఇప్పుడు ఇచ్చే ట్యాబ్స్తో కలిపి 2 ఏళ్లలో 8వ తరగతి విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు కలిపి 1,03,574 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్లను ప్రభుత్వం అందించింది.